సరిగ్గా ఇక్కడ ఇక్కడ సరిగ్గా సరిగ్గా ఇక్కడ కొడు గంగా కొడు గంగా కొడు కాలు సైడ్ పెట్టుకో మంచిగా కాలు సైడ్ పెట్టి అనకాలు ఇలా అడ్డు సరిగ్గా ఉండాలా బలంగా కొడు 1 2 ఇక్కడ వచ్చావు దా ఇక్కడ 5 సరిగ్గా 6 సరిగ్గా 7 సరిగ్గా వచ్చేవాలి సరిగ్గా ఇలా చిన్న. హాయ్ అండి, దిస్ ఇస్ డే 6. ఇవాళ యోగా గురించి వీడియో చేస్తున్నాను అండి. ఇది సైడ్ బెండర్ పోజ్ అండి. ఈ బ్యాక్ మజిల్కి వెన్నుపూసకి స్ట్రెచ్చింగ్ లాగా ఉంటుందండి, ఫ్లెక్సిబిలిటీ లాగా. ఇది ఎలా చేయాలంటే ఫస్ట్ మంచి కూర్చొని ఒక లెగ్ సైడ్కి చాపుకొని ఒక లెగ్ని మంచిగా ఉంచుకొని, మనం రైట్ లెగ్ చాపితే రైట్ హ్యాండ్ పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ని పైనుంచి అలా బెండ్ చేసి ఊపిరి తీసుకొని వదలాలి. ఒక 5 టైమ్స్ కానీ 4 టైమ్స్ కానీ స్లోగా పీల్చుకొని స్లోగా వదలాలి. 5 సార్లు ఊపిరి అయిపోయాక ఊపిరి బిగబట్టి పొజిషన్ చేంజ్ చేసుకొని అదే పొజిషన్ రెస్ట్ తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ లెగ్ అండ్ హ్యాండ్ మళ్ళీ మార్చుకోవాలండి. ఇది కూడా వెన్నుపూస సాగడానికి ఉపయోగపడుతుందండి. ఖచ్చితంగా అందరూ చేయాలి, వయసుతో సంబంధం ఏం లేదు. ఫస్ట్ పొజిషన్లో 2 కాళ్ళు ముందు చాపుకొని ఊపిరి తీసుకుంటూ చేతులు పైకి లేపాలి. లేపాక ఊపిరి వదులుతూ చేతులు కిందికి అలా తీసుకొచ్చి కాలు తగిలించాలి. అలా తగిలించాక ఒక 4 to 5 టైమ్స్ ఊపిరి లాంగ్ బ్రీత్ చిన్నగా తీసుకొని వదలాలి. అయిపోయాక ఊపిరి బిగబట్టి చేతులు తీసుకొచ్చి వెనక్కి తీసుకొచ్చి అదే పొజిషన్లో 2 కాళ్ళు పక్కకు చెప్పి చేతులు వెనక్కి అలా వాల్చుకొని రెస్ట్ తీసుకోవాలండి. పిల్లలకి చిన్నప్పుడు ఫ్లెక్సిబిలిటీ కొద్దిగా ఎక్కువ ఉంటుందండి. అలాంటప్పుడు అలవాటు చేపిస్తే ఆ ఫ్లెక్సిబిలిటీ అలా మెయింటైన్ అవుతూ ఉంటుంది. చూడండి, మా ఇద్దరు పిల్లల తల కూడా కాలుకి దగ్గరగా వెళ్తుంది. ఇంకొన్ని రోజులు ప్రాక్టీస్ చేపిస్తే ఇంకా మంచి కాలు పూర్తిగా స్టడీగా వచ్చి చాలా మంచిగా కాలుకి తగులుతుంది ప్రాక్టీస్ చేపిస్తే డైలీ. ఇది వక్రాసనం అండి. ఒకసారి చూడండి ఎలా చేస్తున్నారు ఒకసారి. ఈ వక్రాసనం వల్ల ఉపయోగం ఏంటంటే మన వెన్నుపూస గట్టిపడుతుంది. నడుము నొప్పి ఉన్న వాళ్ళు చేస్తే నడుము నొప్పి తగ్గడానికి అవకాశం కూడా ఉంటుంది. అలాగే మన పొట్ట కండరాలను కూడా గట్టిపరుస్తుంది ఇది. ఇప్పుడు మీకు చూపించే ఈ ఆసనాలన్నీ సింపుల్గా చేసుకునే ఆసనాలే. పద్మాసనం, వక్రాసనం, వజ్రాసనం ఇవన్నీ. ఇంకా ఇది బాగా ఇంప్రూవ్ అయ్యాక మనం చక్రాసనం ఇలాంటివి ఉంటాయండి. అవి ముందు చేసుకోవచ్చు. ప్రస్తుతానికి పిల్లలకి ఈజీగా ఉండి మనం చేపించగలిగే ఆసనాల్లో నేను చూపిస్తున్నాను అండి. ఈ వక్రాసనంలో ఉపయోగం ఏంటంటే మనం ఎప్పుడైనా గబక్కన లెఫ్ట్ కానీ రైట్ కానీ తిరిగినప్పుడు, వెనక్కి చూసినప్పుడు, లేదంటే బండి నుంచి గబక్కన కింద పడ్డప్పుడు మనకి వెన్నుపూస దగ్గర పట్టేస్తుంది కండి. అలా పట్టకుండా ఉండడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే మన బాడీని డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంగిల్లో తిప్పి మనం ఊపిరి పీల్చుకొని వదలడం వల్ల మన బాడీకి ఇవన్నీ అలవాటు అవుతుంది అనమాట. మా లోహిత వేసింది పద్మాసనం అండి. మా విన్ను వేసింది అర్ధ పద్మాసనం. ఈ ఆసనంలో మన చేతులు ఊపిరి పీల్చుకుంటూ పైకి లేపి ఊపిరి వదులుతూ ముందుకు అలా తీసుకొచ్చి ఒక 4-5 లాంగ్ బ్రీత్ తీసుకొని సేమ్ మళ్ళీ ఊపిరి అలా బిగబట్టి పైకి సేమ్ పొజిషన్ తీసుకొచ్చి రెస్ట్ తీసుకోవాలండి. ఇది కూడా వెన్నుపూసని బాగా బలపరుస్తుంది, అలాగే ఫ్లెక్సిబిలిటీ బాగా పెంచుతుందండి. మీ పిల్లలకి పద్మాసనం నేర్పించాక ఇది ఒక ఛాలెంజ్ ఇవ్వండి. ఇలా 2 లెగ్స్ని 2 చేతులతో పట్టుకోవాలని చెప్పి. ఇది మా 1 year బ్యాక్ చేసినప్పుడు మా లోహిత 2 లెగ్స్ ఆల్మోస్ట్ పట్టుకుందండి. నేను ఇన్స్టాలో పోస్ట్గా చేశాను అది. మీరు అలా ఇవ్వండి, సరదాగా ఛాలెంజ్లో ఇవ్వండి. అది ఇప్పుడే అలవాటు చేపిస్తండి. వెన్నుపూస చాలా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. చాలా మంచిదండి ఇది. ఇది వజ్రాసనం అండి. పేరు తగ్గట్టు ఇది వజ్రం లాంటి ఆసనం అండి. ఈ వజ్రాసనం వేయడం వల్ల అండి మనకి మోకాళ్ళ నొప్పులు తగ్గుతుంది. అలాగే మనకి మోకాలు తిమ్ముళ్ళు, కాలు తిమ్ముళ్ళు పడతాయి కండి, అది తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. యోగా క్లాసెస్లో అండి వెయిట్ లాస్ అవ్వడానికి
ఈ వజ్రాసనం ఉపయోగపడుతుందని చెప్పి అంటారు. అంటే ఏం లేదు, డైలీ ఒక 10 నిమిషాలు మనం ఏమి చేయకుండా వజ్రాసనంలో కూర్చుంటే చాలు మనం వెయిట్ లాస్ అవుతాం అని చెప్పి అంటారు. అంత గొప్పదండి ఇది. ఇప్పుడు మా పిల్లలు చేసేది షోల్డర్ మొబైలిటీ అండి. ఇది మీ పిల్లల గురించి చేయించండి. అది చాలా ఈజీగా ఉంటుంది. 2 చేతులు వెనక్కి పెట్టుకొని ఊపిరి సేమ్ అండి. ఊపిరి పీల్చుకొని వదులుతూ కిందికి అలా బెండు చేతులు పైకి లేపాలండి. ఒకసారి మీరు చేపించి చూపించండి. చిన్నగా వాళ్ళే చేస్తారు. వాళ్ళకి మొబైలిటీ కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి చేస్తారు. యాక్చువల్గా నేను వీడియోలో మొత్తం పెడతానండి. వీడియో మొత్తం పెడితే 2 గంటలు అవుతుంది. మా పిల్లలకి డైలీ దగ్గరగా 1.5 అవర్ ట్రైనింగ్ ఉంటుందండి. ఖచ్చితంగా డైలీ నేను వార్మప్ చేపిస్తాను, యోగాసనాలు చేపిస్తాను, చిన్న వర్కౌట్ చేపిస్తున్నాను, గ్రిప్ స్ట్రెంత్ కోసం హ్యాంగింగ్ చేపిస్తాను, పైకి తీసుకొచ్చి పైకి అంటే మా జిమ్ పైకి తీసుకొచ్చి కర్రసాము చేపిస్తాను, కిక్ ప్రాక్టీస్ చేపిస్తాను. ఇవాళ మా పిల్లలకి దొరికింది అవకాశం అని చెప్పి నన్ను పిచ్చి కొట్టుడు కొట్టారండి. చూడండి ఎలా కొడుతున్నారు మీరే. కాలు సైడ్ పెట్టుకో మంచిగా. కాలు సైడ్ పెట్టి కాలు ఇలా దగ్గరలో సరిగ్గా ఉండాలా బలంగా కొడు. 1 2 ఇక్కడ వచ్చావాలి దా ఇక్కడ టైట్ 5 సరిగ్గా 6 సరిగ్గా 7 సరిగ్గా వచ్చేవాలి సరిగ్గా ఇలా సినిమా కలిసి 1 సెకండ్. ఓకేనా ఓకేనా నా కట్టి వచ్చేవాలి కొడు. సరే కొడు గట్టిగా ఆగు ఆగు కొద్ది గట్టిగా అది కొడు. 7 చాలా సరిగ్గా ఉండాలా. గో కొట్టా మనం గో ఇప్పుడు వెళ్దాం. కొట్టా ఆగు ఆగితే మళ్ళీ బాగా వస్తుంది. ఓకేనా కొడు కమన్ 1 2 కొడు 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 సరిగ్గా వచ్చగలదు. సరిగ్గా అది సరిగ్గా పైకి రా. 1 అది సైడ్కి రావాలి మంచి రావాలి పొజిషన్ సరిగ్గా లెగ్ మార్చ్ కొట్టి ఆ లెగ్తో కొట్టి ఇప్పుడు ఈ లెగ్తో కొట్టాం దాటాలి నీకు ఇప్పుడు ఆ లెగ్తో కొట్టాం సరిగ్గా కొట్టు కోపం కొట్టలేం సరిగ్గా రావాలి. అలవాటు చేసుకోవాలా. 1 2 ఇక్కడ పైకి లాగాలి. నువ్వు వెనక్కి బండి రావాలి. ఇక్కడ స్పీడ్గా కొద్ది గట్టిగా దాయిరా. ఇప్పుడు చూడు ఏమవుతుంది. 1 మామూలుగా మనం అనుకున్నాం 1 2 3 అనుకున్నాం. అందుకే షూ వేసుకోవాలి. ఓకే సో ఇప్పుడు ఏం చేస్తున్నాం ఫస్ట్ ముందు 1 ప్రాక్టీస్ చేస్తున్నాం. 1 కాలు కింద పెడతాం కూడా కాలు కింద పెట్టకుండా ఇలా పెట్టి 1 2 3 4 5 అప్పుడు ఏంటి బ్యాలెన్స్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం ఇలా అంటే ఇలా ఆడతాం. అర్థమైందా? సో అందుకని కాలు కింద పెట్టకుండా ఒకే కిక్ కింద కొట్టాలి. ఆగమంటారు నువ్వు అట్లా నువ్వు కాలు మంచి పొజిషన్ పెట్టుకో. అది ఈ కాలు లేపి ఇక్కడ పొజిషన్ ఇది పొజిషన్ బ్యాలెన్సింగ్గా ఉండాలి. మోకాల నుంచి ఇలా తిరుగు. అది కొడు కాలు కట్టుతుంది. ఇంకా 1 స్లోగా అది స్లోగాని కొద్ది తిరుగు. కొడు 1 2 3 4 5 నాకు కరెక్ట్ టచ్ అవుతుంది. కొద్ది మంచిగా కానీ అవసరం కానీ 1 సరిగ్గా 2 3 4 2 కిక్స్ అని కనీసం కింద పెట్టుకోండి కాదు. 2 కిక్స్ అని 1 2 అది కొద్ది మంది అదే 1 2 ఓకే పర్లేదు. అప్పుడు ఏం చేస్తావు నా దగ్గర బ్యాలెన్స్ తీసుకోవాలి కొద్దిగా వెళ్ళాలి. ఇప్పుడు ఫస్ట్ ముందు పొజిషన్ మీద కాలు దూరం పెట్టుకో. ఓకేనా కొద్ది 2 కొద్ది 3 గట్టిగా 4 5 గట్టిగా దా గట్టిగా దా కొడు 1 2 3 4 5 కొడు కమాన్ కొడు 6 7 8 9 ఓకే దాడా కమాన్ 1 2 3 4
మా వీడియోస్ నచ్చితే మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Thank you. ఓకే.